కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు వాక్యాంశం గెలుచుండగా వాక్యానుసారంగా మీరు మాతో మాట్లాడిన తండ్రి, మేమేమై ఉన్నామో ప్రభువా, మేమేమి సమర్పించుకోవాలో తండ్రి మీరు మాకు తెలియచేసి మీరే ఘనత మహిమ ప్రవాహులు పదమని ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ దేహము, ఈ శరీరము ఎవరి వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది? చెప్పాలి. ఎవరి వలన? ఎవరి వలన? దేవుని వలన మనకి అనుగ్రహింపబడి ఉన్నది. అయితే ఈ శరీరము ఎవరికి ఆలయమై ఉన్నదంట? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? తర్వాత మీరు మీ సొత్తు కారు. ఎందుకు మన సొత్తు కాదు? అసలు మనం మన సొత్తు ఎందుకు కాదు అంటే కింద వచనంలో చెప్తున్నాడు. 20వ వచనం చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము విలువ పెట్టి కొనబడ్డాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 16-17 వచనం చూడండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏమండి చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీ దేహము ఏమండి మీలో పరిశుద్ధాత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అంటే మీరు ఎరుగరా అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళకి, ఈ కొరింథీ సంఘానికి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ప్రశ్న అడుగుతున్నాడు. నీకు తెలీదా? ఏమండి మీకు తెలీదా? మన దేహము దేవునికి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. మన ఈ దేహము ద్వారా, ఈ దేహంలో ఎవరు నివసించుచున్నాడు అని అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. మనలో జీవాత్మను ప్రవేశపెట్టిన దేవుడు, తన ఆత్మను ప్రవేశపెట్టిన దేవుడు. ఏమండి ఆయన నివసించుచున్నాడు మనలో. దేవుని ఆలయమై ఉన్నామని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. నీ దేహముతో దేవుని గణపరచాలరా నాయన అని అంటే దేహం కాదంట కావాల్సింది. ఆ కింద కదా 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నాం? దేవునికి ఆలయమై ఉన్నాం. ఈ యొక్క ఆలయం, ఈ దేహం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడి ఉండాలి. అనుదినము 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 పరిశుద్ధపరచబడాలి. మనం ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఏమండి నిద్దట్లో చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. మీరు ఏమంటారంటే వ్యక్తిగతంగా చాలా మందిని చూస్తుంటారు. నిన్న కాదు లేదు మొన్న అని, మొన్న కాదు నిన్న అని. ఏమండి యాక్సిడెంట్లో ఎన్నో వేల ప్రాణాలు పోతున్నాయి. రోజుకి కొన్ని మనకి తెలియని యాక్సిడెంట్లు అవుతున్నాయి. దేవునికి అనుగుణంగా ఏమండి ఈ దేహమును పరిశుద్ధపరచబడుకుని, ఈ దేహమును దేవుని ఆలయంగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, దేవుని ప్రియులారా, ఈ దేహాన్ని పాడు చేసుకోకూడదు. దీని ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగడానికి కాదు. ఎలా కొనబడ్డావు నువ్వు? ఎలా కొనబడ్డావు? విలువ బట్టి కొనబడ్డావు. ఆషామాషిగా రాలే ఇక్కడ. నువ్వు ఉత్తినే కూర్చోలేదు ఇక్కడ.
దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను ఓ స్థితిలో దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుని ప్రియులారా, మీరు చూస్తే కనుక ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 17వ వచనం చూడండి ఒకసారి. కొరింథీకి ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలుచుకున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చారో ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఏ స్థితి నుంచి మనం ఏ స్థితిలోకి వచ్చామో మనల్ని మనం పరీక్షించుకోవాలా. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు మొదటి నుంచి చదివితే, అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండేది. చాలండి దేవుని ప్రియులారా, చూడండి. ఈ బెతెస్దా అనబడిన ఈ యొక్క మంటపంలో ఒక 5 మంటపాలు కలవు. ఈ 5 మంటపాల్లో ఈ దేవదూత ఈ నీళ్లు కదిలించినప్పుడు ఎవరెవరైతే మొదట పడతారో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎలాంటి వ్యాధి గలవాడైనా సరే ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ మొదట నీళ్ళలో పడితే ఖచ్చితంగా స్వస్థత పొందుతున్నాడు. అయితే దేవుని ప్రియులారా, ఈ 5వ వచనంలో నుంచి మనకి ప్రాముఖ్యత చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. చాలు, చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి గలవాడు ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి వాడు ఉన్నాడు అక్కడ. దేవదూత నీళ్లు కదిలిస్తున్నాడు. ఆ దేవదూత నీళ్లు కదిలించడంతో ఎవడైతే కొంచెం నడవగలిగే స్థితిలో ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి పడుతున్నాడు, స్వస్థత నొందుతున్నాడు. కానీ వీడు మాత్రం 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉండిపోయాడు. ఆ పడుకున్న స్థితిలో నుంచే ఉండిపోయాడు. దేవుడు వాడితో మాట్లాడుతూ సందర్భం చూడండి, చదవండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాణిని అడగగా. చాలండి, చూడండి దేవుని ప్రియులారా, 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు ఏమండి ఆలోచించి, ఈడు చాలా కాలం నుంచి ఉంటున్నాడు ఇక్కడ అని ఆలోచన కలిగి ఏమన్నాడు, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అంటే నీకు స్వస్థత కావాలా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏమంటే ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేని స్థితిలో ఉన్నాడు. కనీసం మాట ఒకటే వస్తుంది, నడవలేడు. ఇలాంటి స్థితిలో దేవుని ప్రియులారా బాగా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా వినండి. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి ఏదైనా దేవుడిని మార్చగలడు. 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉండిపోయిన ఆ వ్యక్తిని దేవుడు
స్వస్థత పడగొరుచున్నావా? నీకు స్వస్థత కావాలా? బాగుపడాలనుకుంటున్నావా అనగానే ఏమన్నాడు? మన జనాలు అంటే ఇండియన్స్, ఈ భారతీయులు ఎలాంటి వారంటే మనకి బాగా తెలుసు. ఈ సామెత ఎక్కువ వాడతారు. ఫ్రీగా వస్తే, సామెత తెలుసు కదా, మీరు చెప్పండి, ఏం కాదు. ఫ్రీగా వస్తే అంటే ఇప్పుడు ఎలాంటి వాడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉండిపోయి నువ్వు స్వస్థత కావాలని అనుకుంటున్నావు అనగా ఏమంటాడు? ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటున్నాడు? 2 రోజులు కాదు, అది 38 సంవత్సరాల నుంచి అనగానే వాడు ఆ సమాధానం ఇవ్వగానే చూడండి, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాడు ఏం చెప్తున్నాడు? వాడు ఆలోచన ఏంటి? దేవదూత నీళ్లు కదిలిస్తే ఈయన నన్ను కోనేట్లోకి దించుతాడేమో. వాడు ఆలోచన ఏంటి? ఇప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటి? అయ్యా నేను వెళ్ళాలని చూస్తున్నాను, కానీ నేను వెళ్ళే ముందు ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు. కోనేట్లోకి నాకు దిగడానికి అవకాశమే లేదు. కాబట్టి వాడు ఆలోచన ఏంటంటే ఈయన దించుతాడేమో, ఈయన అడుగుతాడు కాబట్టి ఈయన దించుతాడేమో. ఏమండి, కొన్ని సార్లు మనుషుని ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. దేవుని ప్రణాళిక మన ఎడల ఎలా ఉందో గ్రహించుకోలేం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం కలగజేస్తుంది? ఒక గుడ్డిదనం కలగజేస్తుంది. ఎలా కలగజేస్తుంది అని అంటే, మోషే కాలంలో కోరాహు, అభిరాము, దాతాను, ఓనోన్ అని ఉన్నారు. వీళ్ళు దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరగబడిన వారు, వాళ్ళకి విరోధంగా మాట్లాడిన వారు. అట్టి విధంగా కలగజేస్తుంది ఈ యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకి. ఏం కలగజేస్తుంది? గుడ్డితనం. ఆ గుడ్డితనంలో పడిపోయి దేవుని ప్రణాళికని కూడా మనం లెక్క చేయం, దేవుని ప్రణాళికని మర్చిపోతాం. కానీ ఆ కుటుంబంలో ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా ఆ కుటుంబం నడిచేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఇలాంటి సమయంలో వాడిని అడుగునప్పుడు వాడేమి సెలవిస్తున్నాడంటే ఈ నిలుస్తాడేమో. కానీ దేవుడు ఏం చెప్పారు? లేచి నిలబడమన్నారా? పరిగెత్తుకుని పొమ్మన్నారా? ఏమన్నారో? పరిగెత్తుకుని పో అనగానే వాడి పడక ఏదైతే ఉందో పోయాడంతే. దేవుని ప్రియులారా, మనము దేవుని వైపు చూస్తే మన స్థితి ఏదైనా సరే దేవుడు మార్చగలడు. నీ స్థితిని మార్చేయగలడు దేవుడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. ఈ స్థితిలో వాడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో వాడి స్థితిని మార్చి దేవుడు మరి స్వస్థతనిస్తే వాడు ఎలా ఉండాలా? ఏ స్థితిలో నుంచి పిలువబడ్డాడో ఆ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. వాడికి స్వస్థతను పొందిన తర్వాత అనేకులు ఎక్కువ మంది ఉండడంతో ప్రభువు వాడికి కనిపించకపోవడంతో ఎవరైనా స్వస్థపరచడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవాలయంలో వచ్చిన తర్వాత ప్రభు అడుగుతారు, స్వస్థతను ఉందావా? చదవండి 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు
నీకు కలగకుండునట్లు ఇంకను పాపము చేయకుమని వాని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాడి స్థితిని మర్చిపోకుండా చేస్తున్నాడు దేవుడు. నీ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. ఎలాగా? నువ్వే స్థితిలో పడి ఉన్నావో, నువ్వు ఆ స్థితిలో పడి ఉన్నప్పుడు నీ చేసిన కీడుని బట్టే ఆ స్థితిలో ఉన్నావు. నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? పాపము చేయకుండా ఉండాలా, దేవునికి విరోధంగా నడవకుండా ఉండాలి, దేవునికి విరోధంగా వెళ్లకుండా ఉండాలి, పాపముకి లోనైపోకుండా ఉండాలి. ఈ స్థితిలో ఉండాలి. గతంలో మన స్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏదో ఒక మేలు పొందిన వారే ఇక్కడ ఉన్నారు. దేవుని చేత. దేవునికి స్తోత్రం. ఎవరు ఇక్కడ వారు లేరా? ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో మేలు పొందినవాడే ఉన్నాడు. మేలు పొందినవాడు ఉన్నాడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు లేడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుని చేత మేలు పొందినవాడు ఉన్నాడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు మాత్రం లేడు. ఇక్కడ లేడు కనుకనే ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నామో మీకే వదిలేస్తున్నాం. అది మీ ఆలోచన. దానికి స్తోత్రం. దేవుని ప్రియులారా, వాడి స్థితిని గమనించి దేవుడు, ఏమంటే వాడి స్థితిని చూచి వాడి స్థితిని మార్చగలిగిన దేవుడు మీ స్థితిని మార్చాడు. వాడు పాపం చేయకుండా ఉన్నాడు. అందుకనే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఇప్పుడు చదివిన మీరు 17వ వచనంలో, దేవుడు నిన్ను ఏ స్థితి యందు పిలిచెనో, ఏ స్థితిలో దేవుడు నిన్ను నిలవబెట్టినో ఆ స్థితిని సహోదరుడా మర్చిపోకు. ఆ స్థితిని మర్చిపోకు. ఆ స్థితిని ఒకసారి గుర్తుపెట్టుకో. ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను ఈ స్థితిలో నిలవబెట్టాడు. నీ పక్కన ఉన్నవారు ఈ రోజు లేరు, రేపు చూస్తావో లేదో కూడా నీకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడంటే ఖచ్చితంగా నువ్వు రేపు పొద్దున్న చూస్తావు. దానికి స్తోత్రం. ఎందును బట్టి అని అంటే ఆయన మీద ఉన్న విశ్వాసం బట్టి. ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి ఏం సమర్పించాలి? మనం దేవునికి ఏం సమర్పించాలి? మనం సమర్పించాల్సింది ఏంటి? నేను 2 ఆప్షన్స్ ఉన్నా మీకు. హృదయం సమర్పించాలా, శరీరం సమర్పించాలా? ఏం సమర్పించాలి? ఇంకొంచెం గట్టిగా ఏం సమర్పించాలి? ఈ లైవ్ చూస్తున్నాం లల్లిపోవాలా, భయపడాలా, అంత గట్టిగా చెప్పాలా. మనం దేవునికి ఏం సమర్పించాలి? ఏం సమర్పించాలి? మన దేవునికి ఏం సమర్పించాలి? హృదయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి అమ్మా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము చొప్పున బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి దేవుని ప్రియులారా, మనం దేవునికి సమర్పించాల్సిందేంటి? ఏం సమర్పించాలి? ఏం సమర్పించాలి? హృదయం. మళ్ళీ చదవండి ఒకసారి. ఇంకా చదివిన వారు గట్టిగా చదవండి అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే నీకు నాకు అనుకూలమైనది కాదు. ఎవరికి అనుకూలమై ఉండాలా? నీ పక్కన ఉన్న వారికి అనుకూలంగా కాదు, నీ కుటుంబానికి అనుకూలంగా కాదు, నీ భర్తకో నీ భార్యకో నీ పిల్లలకో అనుకూలమైనది కాదు. ఎవరికి అనుకూలంగా? సమాజానికి అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎలా ఆ అనుకూలమైన చెప్తున్నారు చూడండి. దేవునికి అనుకూలం ఏంటి? చదవండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం సమర్పించాలంట?
సజీవ యాగంగా ఏం సమర్పించాలి? మరి ఇందాక మీరు హృదయం అన్నట్టు గుర్తు నాకు. హృదయం అన్నారు కదండి, ఇప్పుడే మరి శరీరం మారిపోతున్నారేంటి అందరూ? ఇప్పుడు అన్నారుగా, మీరు అన్నారా అనలేదా? అన్నారు కదా, హృదయం అన్నారా? మరి అక్కడ శరీరం ఉందేటి? ఫస్ట్ అది చెప్పి రెండోది. అబ్బా, మీరు నాగిలిగొండ ప్రజలకి దేవుడు 2 అవకాశాలు ఇచ్చాడైతే ఒక అవకాశం ఇవ్వలేదనమాట. అంటే ఇప్పుడు 2 పడవలు వెళ్తుంది అనుకో, 2 పడవల మీద కాలు వేయచ్చు. ఏం చేస్తాం అప్పుడు? ఒక పడవ మీద ఎప్పుడు వేయకూడదు. ఒక పడవ మీద వేస్తే ఏం చేస్తాం? ఒడ్డుకి చేరలేం. అదే 2 పడవల మీద అయితే 2 ఒడ్లు చేరచ్చు. అంతేనా? దేవుని ప్రియులారా, దేవునికి సజీవ యాగముగా నీకు అనుకూలమైన హృదయం కాదు, దేవునికి అనుకూలమైనది ఏంటి? నువ్వు బ్రతికి ఉండగానే శరీరం సమర్పించాలా. నీ శరీరాన్ని సమర్పించుకోవాలి దేవునికి. ఈ శరీరం అవసరంలా, ఎంత? ఈ హృదయం చాలు. అంటే ఈ కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, మన శరీరం ద్వారా ఏమండి మనకు అనుకూలమైనవన్నీ, దేవునికి విరోధమైనవన్నీ చేసేసి మోకరించేసి హృదయం సమర్పిస్తే చాలు. ఎంత ఉంటుంది హృదయం? ఇది గుప్పుడు ఎంత ఉంటుందిగా, ఎవరి గుప్పుడు అంత ఉంటుందిగా. అంటే ఇది చాలు దేవునికి. ఇదంతా మన ఇష్టం, మన అనుకూలం, అంతే కదా. మరి వాక్యం సెలవుస్తుంది, ఓ నాయన నీకు అనుకూలమైనవి కాదు, దేవునికి అనుకూలమైనవి ఉండాలి. దేవునికి అనుకూలమైనట్టుగానే సమర్పించాలా. అయ్యా, హృదయం అనుకున్నాను కాబట్టి అది సమర్పించేస్తానంటే దాన్ని దేవుడు అంగీకరించలేకపోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి హృదయం ఎలాంటిదో తెలియాలిగా మరి మనకి. హృదయం ఎలాంటిది? ఇంకా ఎక్కడుంది అది? ఇర్మియా చదవండి. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. ఇర్మియా 17:9 చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? చాలండి, చాలు చాలు చాలు. ఆ 9వ వచనం చాలు మనకి. హృదయం ఎలాంటిదంట? ఎన్నిటికంటే అన్నిటికంటే 1 2 కాదు, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదే. కాబట్టి వ్యాధి గలదాన్ని దేవునికి అప్పగిద్దాం. మనం మాత్రం ఏం చేద్దాం? మన ఇష్టం వచ్చినట్టు బతికేద్దాం. అంతేనా? మరి ఎలా బ్రతకాలి? సజీవ యాగముగా నీవు బ్రతికి ఉండగానే నీ శరీరంతో దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ సమర్పణ కలిగి ఉండాలి. ఈ సమర్పణ కలిగి ఉంటే ఏమండి, మన స్థితి, ఏ స్థితిలో మనం పిలువబడ్డామో, ఏ స్థితిలో అయితే మనము నిలవబడ్డామో, ఏ స్థితిలో నుంచి అయితే దేవుడు మనల్ని పిలుచుకున్నారో, దేవుని ప్రియులారా, ఆ స్థితిలో పడిపోకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా మీ దేహములను, మన శరీరమును దేవుని ఆలయమైన గ్రహించండి. హృదయం ఏం చేస్తుంది అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, నేను సాగుకొచ్చిన కొత్తలో లోకల్ నుంచే కదా వచ్చాం. పక్క వాక్యం వింటున్నాను అనుకో, అప్పుడు వాక్యం చెప్పే స్థాయి కాదు కాబట్టి నాది. వాక్యం వింటున్నాను అనుకో, ఎక్కడ వాక్యం ఉన్నా నోట్లో ఈ లోపల మాత్రం ఏదో ఇంకో పాట వచ్చేసేది, మంచి మంచి సాంగ్స్ వచ్చేసాయి. అప్పుడు మంచిగా అనిపించాయి. కాబట్టి ఏం చేసాయి, చక్కగా పక్క దేవుని సన్నిధిలో ఉన్నా సరే వాళ్ళ మాత్రం ప్రేరేపించుతూనే ఉండేది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటికీ కూడా మా స్నేహితులు ఎవరైనా సరే, మేము అరకెళ్ళాం, లేకపోతే వెంజరెళ్ళాం, ఒక టూర్లు వేసుకుంటారు.
దూరంగా ఆ గోవా అని అక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ చూసినప్పుడు నేను కూడా వెళ్తే ఎంత బాగుండు. అంటే నేను రాకపోతే, నేను ఈ పరిచర్యకి రాకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని? నేను అక్కడే ఉండేవాడిని, నేను అలాగే ఉండేవాడిని. నేను కూడా వెళ్తే ఎంత బాగుండు, నేను కూడా ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మళ్ళీ ఒకటి గుర్తొస్తుంది, నీ స్థితి అది కాదు, నీ స్థితి మార్చబడింది. దేవునికి స్తోత్రం. మన స్థితి మార్చబడిందని గ్రహించండి దేవుని ప్రియులారా. ఏమండి 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉండిపోయిన వాని స్థితిని దేవుడు మార్చలేదా? ఇక్కడ ఉన్నవారు మీ అందరి స్థితిని కూడా దేవుడు మార్చలేదా? కానీ స్థితిని మర్చిపోకండి. ఏ స్థితి ఎందు నువ్వు పిలవబడ్డావో ఆ స్థితి ఎందు విశ్వాసము కలిగి సజీవ యాగముగా నీవు దేవుడికి శరీరంతో సమర్పించుకోవాలి. దానికి స్తోత్రం. అట్టి రీతిగా దేవుని ప్రియులారా, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని గ్రహించండి. గ్రహించిన దాని ప్రకారం ఆ స్థితిలోని మీరు నడవండి. మీరున్న స్థితిలో మీరు పడిపోయే ఛాన్సెసే లేవు. కాబట్టి దేవుని ప్రియులారా గ్రహించండి. అట్టి రీతిగా మీరందరూ కూడా ప్రార్థించండి. సజీవ యాగముగా మీ శరీరంలో దేవునికి మీరు సమర్పించుకోండి. మీకు అనుకూలం వద్దు, మనకు అనుకూలంగా వద్దు, దేవునికి అనుకూలమైన దానిని చేద్దాం. దేవునికి అనుకూలమైన దానిని చేస్తే మన స్థితిలో పడిపోము. మనకు అనుకూలమైన దాన్ని చేస్తే ఏం చేస్తాం? మనకు అనుకూలమైన దాన్ని చేస్తే ఏం చేస్తాం? పడిపోతాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలండి. బిల్డింగ్ కట్టినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సుతారు పని కానీ, అంటే ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో వాడిని తీసుకొచ్చి ప్లానింగ్ వేపిస్తావు. లేదురా నాయన అది అవంత అవసరంలే, వాడు సిమెంట్ రెండు కట్టలు సిమెంట్ వేయాలనుకో, ఒక కట్ట సరిపోతే నీకు అనుకూలంగా చేసావు అనుకో, ఏమైంది? 2 సంవత్సరాలు ఉండాల్సింది 1 సంవత్సరం ఉంటుంది. అప్పుడు అంతే. 2 రోజులు ఉండాల్సింది ఏం చేద్దే? 1 రోజే ఉంటది. ఎందుకని? మనకు అనుకూలంగా చేస్తున్నాం కాబట్టి. ఈ దేహమును బట్టి కూడా దేవుని ప్రియులారా, దేవునికి అనుకూలమైన దాన్ని చేస్తే పడిపోం. మనకు అనుకూలమైన దాన్ని చేస్తే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం, ఖచ్చితంగా లోకంలోకి వెళ్ళిపోతాం. అటు రీతిగా కాకుండా దేవుని ప్రియులారా మీరందరూ గ్రహించండి. దేవునికి అనుకూలమైన దానిని చేస్తూ నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని గ్రహించి, హృదయాన్ని ఇవ్వకండి దేవునికి, శరీరాన్ని ఇవ్వండి దేవునికి. ఈ శరీర రేచల నుంచి మీరు కాపాడుకోండి. దేవుని ప్రియులారా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనము దేవుని తట్టు తిరగాలి. అటు రీతిగా మీరందరూ కూడా మారండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరము కూడా మనకు అనుకూలమైనది కాకుండా దేవునికి అనుకూలమైన దానిని చేసేవారి వలె ఉందుముగాక. అటు రీతిగా ఈయన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ ప్రభు నామంలో ప్రైజ్ ది లార్డ్.